మై ఛానల్. నేను మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు వచ్చేసి నా ఫస్ట్ వీడియో ఐఫోన్లో తీస్తున్నాను అనమాట. ఇదిగోండి నా ఫోన్ ఇక్కడ ఉంది. ఒకసారి నా ఫోన్లో తీయని చెప్పింది మా ఆయన, అందుకోసం అయితే దాంతో తీస్తున్నాను అనమాట. ఈరోజు మా ఇంట్లో డిన్నర్కి స్పెషల్ ఏంటంటే నూడిల్స్ అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. నేనైతే ఓన్లీ నూడిల్స్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మా ఆయన వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చెయ్యి అని చెప్తే మళ్ళీ రైస్ పెట్టిన, అందుకోసమని ఇక్కడ రైస్ ప్రిపేర్ అవుతుంది. అంతలోపు నేను నూడిల్స్ నాకు ఎట్లా ఇష్టమో అట్లా నేను చేస్తున్నాను. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఏంటి ఇంత సింపుల్ అనుకుంటారేమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నూడిల్స్ని ఇలా బాయిల్ చేసి పెట్టేసుకోవాలి, వాటర్ అంతా వంపేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా బాయిల్ చేసి పెట్టేసుకొని వాటర్ వంపేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే నేను వేసేసిన. నార్మల్గా నూడిల్స్ అనగానే వెజిటేబుల్స్ అవన్నీ వేస్తారు కదా, నాకైతే అట్లా ఇష్టం ఉండదు అనమాట. ఇట్లానే ఇష్టం కాబట్టి నేను ఇట్లా చేసుకుంటాను. కొంచెం పసుపు, స్టవ్ కూడా ఆన్ చేయలేదు నేను, తర్వాత ఆన్ చేస్తా. తర్వాత కారము, మా ఇంట్లో ఏ రెసిపీ అయినా స్పైస్ అయితే మంచిగా ఉంటేనే మాకు కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది. సప్పగా అస్సలు తినమన్నమాట. మాకు కొంచెం రెడ్ కలర్లో ఉంటేనే అబ్బా రెసిపీ బాగుంది అని ఇంకెక్కువ తింటాము. కారం వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా కొంచెం, తర్వాత ఇది వచ్చేసి నూడిల్స్ మసాలా కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసిన, అంటే ఇవి 3 వేసిన అనమాట, అందుకోసమని అంత వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సోయా సాస్ కూడా వేసుకుంటా. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా వేసేసి ఇదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకుంటా. అంటే ఇట్లా చేస్తా అట్లా చేస్తా. ఇలా ఇవి 2 ఫోర్క్స్ తీసుకొని ఇలా కలపాలి. కలపడం చాలా ఈజీగా ఉంటుంది. మనం పెద్ద గంట తీసుకొని కలుపుతున్నాం అనుకోండి, నూడిల్స్ అనేది విరిగిపోతుంది అనమాట. విరగకుండా ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. వేరైతుంది రైస్ అయితే రైస్కి వాటర్ తగినంది వేసేసిన అనమాట, అందుకోసమని రైస్ అయితే దమ్కి వేసేసిన. అప్పటిలోపు ఈ నూడిల్స్ కలిపేసుకుంటే మనకి అన్నం కూడా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది డిఫరెన్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడనీక మస్తు సింపుల్ అనిపిస్తుంది కానీ టేస్ట్ ఒకసారి తింటే వద్దనమాట, అంత టేస్ట్ అనిపిస్తుంది. నేనైతే ఎప్పటి నుంచి అయినా ఇట్లానే చేసుకుంటాను. ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకొని తినాలనిపిస్తే తెచ్చుకుంటాము, కాకపోతే నేను చేసిన నూడిల్స్ అంటేనే నాకు మస్తు ఇష్టం అనమాట. లాస్ట్లో లెమన్ పిండుకోండి, బాగుంటుంది. ఇలా చూపిస్తాం ఇప్పుడు మీకు. ఇప్పుడైతే ఇదంతా మొత్తం కలిపేసుకున్నాం కదా, ఒక లెమన్ తీసుకోండి. పెద్దగా ఉంటే సగం తీసుకోండి, సరిపోతుంది. తీసేసుకొని కలుపుకున్న తర్వాత పిండేసుకుంటాం. ఇది బాగుంది కదా, ఇది వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను అనమాట, 150 రూపీస్. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, ఎట్లా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మనం స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. విత్ ఆనియన్ పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టకండి, నూడిల్స్ కింద మంటుంది. చూసిరా, ఇలా పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయినాక కొంచెం ఇంకొకసారి కలిపేసుకొని మళ్ళీ పని చేద్దాం. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ తీసేసుకుంటాం. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం అనమాట. ముందైతే ఆయిల్ వేసేసిన. దీంట్లో అయితే పెద్ద కడాయిలో చేస్తే కలపడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇదేంటి
ఎల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట. తర్వాత కరివేపాకు. ఆయిల్ హీట్ ఉంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతున్నాయి, అందుకే వెంట వేసేస్తున్నా. తర్వాత ఆనియన్ కూడా వేసేస్తున్నాము. వేసేసుకొని కలుపుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తామన్నమాట. ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. పాజ్ అంటే మంచిగా ఉంటుంది. కొట్టుకున్నాము. నేనైతే 4 eggs వేస్తున్నాను అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా, ఎగ్స్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇలా పగిలో కొట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడే తీసుకొచ్చిండు మా ఆయన ఎగ్స్ అయితే, రేపటి వాళ్ళకి కథం అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక ఫ్రైడ్ రైస్, రేపు ఒక ఎగ్ కర్రీ అంతే. తర్వాత పసుపు వేసుకున్నాము. ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మొన్నటి దాకా ఫుల్ ఎండ ఉండే అనమాట. మస్తు ఎండకి ఉబ్బరానికి అసలు తట్టుకోలేకపోయినాము. ఈ 3 days నుంచి అయితే మంచిగా ఉంటుంది వెదర్, చాలా చల్లగా ఉంటుంది. వర్షం కూడా పడుతుంది అనమాట మా ఇంటి దగ్గర. ఇప్పుడు కూడా చాలా చల్లగా ఉంది, బాగుంది. ఏదో గాలికి పొయ్యి కూడా కొట్టుకుంటుంది, అంత గాలి వస్తుంది ఎండాకాలంకి. ఇలా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్ ఇట్లా పక్కకు అండేసుకున్నాము. ఇలా అయితే మా ఆయన మంచిగా చేస్తాడు. ఇట్లా నాకు కొట్టడానికి రాదు. నేను ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది అనుకోండి, ఆయన ఎగ్ వేసి మంచిగా ఫ్రై చేస్తాడు అన్నమాట. నేను వేస్తే ఏగో ఉల్లిగడ్డ మొత్తం వచ్చేస్తుంది ఎగ్లోకి. ఇప్పుడు ఎగ్ వేసేసుకున్నాము. ఎగ్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా ఎగ్ ఎట్లా కుక్ అవుతుంది. చూసారా ఎగ్ అయితే ఇట్లా ఫ్రై అయిపోయింది కదా. ఇది వచ్చేసి మా ఆయన వచ్చి కలిపిండు, నాకు కలపనికి వస్తలేదని. ఇట్లా మంచిగా ఫ్రై అయిపోతే ఎగ్ కూడా ఇట్లా మనకి మంచిగా ఉంటుంది అన్నమాట. రైస్లో తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో మనం అయితే రైస్ వేసుకున్నాము. రైస్ మొత్తం పొడి చేసుకొని వేసుకోవాలి. ఎగ్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, ఎందుకంటే ఎగ్కి కొంచెం సాల్ట్ తింటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎగ్కి సరిపడానే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రైస్ వేసుకున్నాము. కారం కొంచెం తక్కువనే వేస్తున్నా దీంట్లో రైస్లో. అలాగే ఉప్పు, ఇందాక మనం ఓన్లీ ఎగ్కే ఉప్పు వేసాం కాబట్టి రైస్కి తగ్గినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. మంచిగా రైస్కి మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. చాలా అందుకోసమని కడాయిలో పెద్దగా ఉంటే మనకు మంచిగా ఫ్రీగా ఉంటుంది అన్నమాట కలుపుకొని. చూసారా మొత్తం అయితే ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చివరిలో ఇలా సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి.
చివరిలో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అనమాట. ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.